Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ రవి. ఎలా ఉన్నారు? నేను లాస్ట్ ఎపిసోడ్లో చాలా వరకు ఏఐ గురించి మాట్లాడాను, ఏఐ టూల్స్ గురించి మాట్లాడాను. ఇంకా మీకు కొన్ని ఏఐ టూల్స్ బాగా ఉపయోగపడి మీ లైఫ్లో కూడా కొన్ని విషయాలకు ఉపయోగపడేలాగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని ఏఐ టూల్స్ తీసుకొచ్చాను. అందులో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వీడియో ట్రాన్స్లేటర్. చూడండి, మనం చాలా వరకు యూట్యూబ్ కంటెంట్ కోసం డిఫరెంట్ లాంగ్వేజెస్లో వీడియోస్ తీస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలుగులో తీస్తున్నాం. ఇదే మనం వేరే స్టేట్స్లోకి పాపులారిటీ చేయాలి అంటే దానికి మళ్ళీ ట్రాన్స్లేటర్స్ పెట్టుకోవాలి, మళ్ళీ ఒకరితో మిమిక్రీ ఇప్పించాలి, అంటే కోరస్ ఇప్పించాలి, సో డబ్బింగ్ చెప్పించాలి, అండ్ వాటిని మనం పాపులర్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇదంతా చాలా బడ్జెట్తో కూడిన విషయం. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది బియాండ్ తెలుగు స్టేట్స్లోనే ఉండుంటారు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు అవుట్ సైడ్ మార్కెట్కి కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ ట్రాన్స్లేషన్, అంటే మీ వాయిస్ ట్రాన్స్లేషన్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ కోసం హేజెన్ అనే ఒక ఏఐ మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఏజెన్లో మీరు మీ వీడియో కనుక అప్లోడ్ చేస్తే సో మీకు ఈజీగా ట్రాన్స్లేట్ అయిపోతుంది. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఏజెన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఎంటైర్ ఫేస్ యాజ్ ఇట్ ఈస్గా చూపించడం ఇష్టం లేకపోతే మీకు సంబంధించిన ఫేస్ని ఏఐ మోడల్ కింద క్రియేట్ చేసి ఆ ఏఐ మోడల్తో మీరు మాట్లాడించవచ్చు. అంటే మీరు ఆడియో ఇచ్చేసి ఆ ఆడియోని ఏఐ మోడల్తో చెప్పించి మీ వీడియోని, మీ కంటెంట్ని బాగా పాపులర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి వెబ్సైట్ అండి, మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి వచ్చేసి పికా ఆర్ట్. ఈ పికా ఆర్ట్ ఏంటంటే, మనకి చాలామంది మనం యూట్యూబ్స్లో వీడియోస్ చేస్తూ ఉంటాం. కొంతమందికి షై ఫీలింగ్ ఉంటుంది, కొంతమంది ఏంటంటే కొంత సరిగ్గా చేయలేకపోవడము, కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి వాళ్ళ కంటెంట్ని కార్టూన్స్ రూపంలో ఇవ్వచ్చు. అంటే మీరే ఒక కంటెంట్ని ప్రిపేర్ చేసి ఆ కంటెంట్ని తీసుకెళ్ళి ఇలాంటి వెబ్సైట్స్లో పెడితే మీకు నచ్చిన కార్టూన్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి చూపిస్తుంది. సో ఇలాంటప్పుడు మీ కంటెంట్ని కార్టూన్స్లో కానీ యానిమేషన్స్లో కానీ హై క్వాలిటీ గ్రాఫికల్ పిక్చర్స్ కింద క్రియేట్ చేసుకోవాలంటే పికా ఆర్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మీకు వచ్చేసి ఇది యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్రీ ఫ్లో చాలా బాగుంటుందండి. ఇది కూడా ఎలా అంటే, మీ దగ్గర ఉన్న ఇమేజెస్ స్టైల్స్ని మార్చేయచ్చు. సో మీకు నచ్చిన స్టైల్ని పెట్టుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఒక ఇమేజ్ చూశారు, అది బాగా నచ్చేసింది, దాన్ని మీ మొబైల్లో కూడా ఫోటో తీసేసుకొని ఆ మొబైల్లో ఉన్న ఫోటోని మీరు అప్లోడ్ చేసేసుకొని ఆ పిక్చర్లో మీకు ఏదైతే సైజ్ మంచిగా నచ్చిందో, అంటే ఏదైతే ఏ ప్లేస్ అయితే నచ్చిందో ఆ ప్లేస్ని మీరు తీసేసుకొని దాన్ని మీరు సపరేట్ హై క్వాలిటీ ఇమేజెస్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే మీకు బిజినెస్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. లెట్స్ సే కొన్ని కార్టూన్ పిక్చర్స్ కానీ, కొన్ని హీరోయిన్ ఫొటోస్ కానీ, లేదు బయట న్యాచురల్గా చాలా వరకు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇమేజెస్ ఉంటాయి. అవి మనం తీసుకొని వాటిని మనకు నచ్చినట్లు హై క్వాలిటీ పిక్చర్స్ కింద మార్చుకొని ఇట్లా మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఈ పికా ఆర్ట్ ద్వారా మీకు నచ్చిన ఫార్మాట్తో చేంజ్ చేసేసుకొని ఇలాంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటిఫై డ్రాపర్, ఇది ఒక వెబ్సైట్ ఏంటంటే టీషర్ట్స్ మీద మీ డిజైన్స్ని పెట్టేసి సెల్ చేస్తూ ఉంటారు. అలా మీకు కనుక మంచి టేస్ట్ ఉంటే ఆ టేస్ట్ తగ్గట్టుగా ఆ ఇమేజెస్ తీసేసుకొని సో ఇలాంటి వాటిని అప్రోచ్ అయితే మీరు ఇలా కూడా బిజినెస్ చేయొచ్చు. అంటే మంచి క్వాలిటీ ఇమేజెస్ని ఒక టీషర్ట్స్ మీద ప్రింట్ చేసి సెల్ చేయడం, అలా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అప్రోచ్ అండి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. స్క్రీన్ షాట్ టు కోడ్ అంటారు దీన్ని. స్క్రీన్ షాట్ టు కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా వరకు మనం ట్రై చేస్తూ ఉంటాం, వెబ్సైట్స్లో, గూగుల్లో చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక వెబ్సైట్ చూడగానే చాలా బాగా నచ్చుద్ది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వెబ్సైట్ తీసుకుందాం, బ్లాక్ కలర్లో ఉంటుంది. మేబీ ఇప్పుడు చేంజ్ అయిందేమో, ఇంతకుముందు బ్లాక్ కలర్లో ఉంటుంది, చాలా ప్లెజెంట్గా, చాలా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఎలా డిజైన్ చేశారు ఏంటి అనే ఒక చిన్న థాట్ అనమాట. దాని బదులు సింపుల్గా ఆ యాపిల్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి సో ఈ టూల్ యూజ్ చేసి స్క్రీన్ షాట్ టు కోడ్
ఏంటండి స్క్రీన్ షాట్ టు కోడ్. ఈ స్క్రీన్ షాట్ టు కోడ్ టూల్ యూజ్ చేసి జస్ట్ సింపుల్గా మీకు ఏదైతే నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసేసి ఆ స్క్రీన్ షాట్ని తీసుకెళ్ళి ఈ ఏఐ టూల్లో పెడితే ఆటోమేటిక్గా అది యూస్ఫుల్ కోడ్ కింద చేంజ్ చేస్తుంది. ఆటోమేటిక్ యూస్ఫుల్ ఆ యూస్ఫుల్ కోడ్ని మీ వెబ్సైట్స్లో మార్చుకోవచ్చు. సార్ ఇక్కడ ఏంటంటే ఏదో ఒకదాన్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని కోడ్గా మార్చేసి ఆ కోడ్ని మళ్ళీ యూస్ఫుల్గా చేసుకోవడం అదొక్కటే సరిపోదండి. ఇక్కడ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అలా స్క్రీన్ షాట్ తీసాం, ఆ స్క్రీన్ షాట్ తీసిన దాన్ని మన వెబ్సైట్లో పెట్టేసుకున్నాం. ఇంకా కాంప్లెక్స్ టాస్క్లు కూడా యాడ్ చేయొచ్చు వాటికి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో అప్లోడర్ కానీ, లేదా ఇమేజ్ అప్లోడర్ కానీ, లేదా ఫైల్ అప్లోడర్లు కానీ, లేదా సర్చ్ బార్లు కానీ, ఇలాంటి కాంప్లెక్స్ టాస్కులు కూడా ప్లేస్ చేయొచ్చు. అట్లా మీ వెబ్సైట్స్ని మీకు కావాల్సినట్లుగా కస్టమైజ్డ్గా ఆల్రెడీ ఎగ్జిటింగ్ వెబ్సైట్స్ ఒక పాపులర్ వెబ్సైట్స్ నచ్చినట్లుగా సిమిలార్గా మీ వెబ్సైట్ని చేసుకోవచ్చు. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందు ఎప్పుడూ ఉంటాను. సో సైనింగ్ ఆఫ్ రవి, మీ రవి విత్ సుమన్ టీవీ.